గుంటూరు జిల్లా నర్సారావుపేట రోడ్డుపై రైతుల ధర్నాకు దిగారు. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తమకు అన్యాయమే జరుగుతుందని, ప్రభుత్వం దళార్లు ఏకమై తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం క్వింటాకు 6,000 నుంచి 7,000 ఇస్తున్నారని, క్వింటాకు మద్దతు ధర 18,000 ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల ధర్నాతో నర్సారావుపేట హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది. గుంటూరు నర్సారావుపేట రోడ్డులో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండలం బిర్దులనగర్ గ్రామం నుంచి వచ్చాము. నేను మొన్న తీసుకొచ్చాను 33 టిక్కీలు తీసుకొచ్చాను. మొన్న వచ్చేసి 10,000 వేశాడు, ఈ రోజు 8,000 వేశాడు. రైతుకు గిట్టుబాటు ధర అనేది ఎక్కడ కల్పించడం లేదు. ఈ రోజు చూద్దామన్న కూడా ఇంకా 6,000, 7,000, 8,000 కూడా నడిచింది. 6,500 అంటే కోత కూలి వచ్చేసి కింటాకు వచ్చేసి 8,000 రూపాయలు ఖర్చు వస్తుంది. 8,000 రూపాయలు ఖర్చు వస్తే ఇక్కడ 7,000 పడితే రైతు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఈ రైతు ఉన్న కదా ఈ రాష్ట్రం బాగుపడేది, ఈ దేశం బాగుపడేది రైతు గురించి కదా. రైతు గురించి రాష్ట్రాలు దేశాలు పట్టించుకోవా? రైతు అనేది బాగుంటే సంతోషంగా రాష్ట్రం కూడా బాగుంటుంది, దేశం కూడా బాగుంటుంది అనేది ఒకసారి ఈ రాష్ట్ర గవర్నమెంట్ కూడా గుర్తుంచుకోవాలనే విషయాన్ని మనవి చేస్తున్నాం. ఇక్కడ రాజకీయాలు కాదు, రైతు కోసం పోరాడుతున్నాం. ఏ రాజకీయం మాకు అవసరం లేదు. రైతుకు గిట్టుబాటు ధర లేనిది ఈ రోజు ఒక మందు బుట్టి 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు అంటున్నారు. ఒక మందు బుట్టి 3,000 నుంచి 4,000 రూపాయలు అంటే రైతుగా గుంటూరు జిల్లా నర్సారావుపేట రోడ్డుపై రైతులు ధర్నా చేయడంతో తీవ్ర అంతరాయం కలిగింది వాహనదారులకు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, గుంటూరు మిర్చియార్డ్ దగ్గర రైతులు ఆందోళన బాటపట్టారు. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఈ ఏడాది రైతులకు మిర్చి ధర ఏదైతే ఉందో గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా కూడా గుంటూరు మిర్చియార్డ్ ఎదుట ఏదైతే ఉందో గుంటూరు నుంచి సత్తెనపల్లి హైవే రోడ్డు పైన వాళ్ళు మిర్చితో నిరసన తెలపడం జరిగింది. అంతేకాకుండా కూడా ప్రభుత్వం మిర్చికి ఈ ఏడాది గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి, ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కూడా ఈ రోజు ఏదైతే ఉందో తేజ గానీ, ముడతలు గానీ, ట్రిబుల్ 2 గానీ అలా కొన్ని రకాలు కనీసం 25,000 నుంచి 30,000 రూపాయలు గత ఏడాది ధర పలికిందని చెప్పేసి, అంతేకాకుండా కూడా ఈ ఏడాది మాత్రం ఒక తేజ ఒక్కటే 12,000 నుంచి 13,000 ధర పెరుగుతుందని చెప్పేసి, కానీ అవి కూడా గతంలో ఆ రేటు ఉంది. కనీసం ఇప్పుడు 8,000, 7,000 వేస్తున్నారు. మిర్చిని అమ్మలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి కనీసం ఒక కింటా ద్వారా 7,000 నుంచి 8,000 ధర ప్రభుత్వం ప్రస్తుతం మిర్చి యార్డులో ధర పలుకుతుందని చెప్పేసి, కానీ చేలో మిర్చి పంట పండటానికే కనీసం కోత కోయటానికి కూలీలకే క్వింటాకు 8,000 నుంచి 9,000 రూపాయలు అవుతుందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మద్దతు ధర 18,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం మాత్రం 6,000 నుంచి 7,000 ఉందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నర్సరావుపేట హైవే పైన మిర్చి రోడ్డు మీద పోసి నిరసన జరుపుతున్నారు. అంతేకాకుండా కూడా దీంతో నర్సరావుపేట హైవే రోడ్డు కానీ సత్తెనపల్లి రోడ్డు ఏదైతే ఉందో ఆ మిర్చి రైతులు ఆందోళన దిగడంతో తీవ్రంగా రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ కూడా నిలిచిపోయినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ప్రస్తుతం అయితే గుంటూరులో జిల్లాలో అత్యధికంగా కూడా మిర్చి పంట పండిస్తున్నారు. అందులో పల్నాడు జిల్లా ముఖ్యంగా పండిస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు మిర్చి యార్డు ఆసియా ఖండంలోనే అతిపెద్ద మిర్చి యార్డు. ఈ యార్డుకి కర్నూలు నుంచి కానీ ఇట్లా తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా మిర్చి బస్తాలు ఇక్కడికి వస్తుంటాయి. కానీ మిర్చి ప్రస్తుతం అయితే కొనే పరిస్థితి లేదు. ధర తీవ్రంగా పడిపోయింది. కానీ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా కూడా ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి లేఖ రాశాము, సరైనటువంటి గిట్టుబాటు ధర వస్తుందని చెప్పేసి కూడా రైతులకి గతంలో చెప్పడం జరిగింది. కానీ ప్రస్తుతం అయితే ఈ ధర కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ధర నిలకడగా లేదని చెప్పేసి, ధర పూర్తిగా పడిపోయిందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కూడా ముఖ్యంగా కూలీ రేట్లు పెరిగిపోయాయి, ఖర్చులు పెరిగిపోయాయి, పెట్టుబడులు పెరిగిపోయాయి. కానీ ఈ రోజు ధర చూస్తే మాత్రం దారుణంగా ఉందని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొంతమంది అయితే ఏవైతే ఉందో పొలాల్లో మిర్చి ఉంది, అవి మిర్చి కోత కూడా కోయకుండా వదిలేస్తున్నారు. కనీసం గిట్టుబాటు ధర లేదు, కూలీల రేటు అత్యధికంగా ఉంది, మిర్చి బస్తా రేట్లు తక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా వాటిని కోసి ఇప్పుడు మళ్ళీ కూలీలకి చేతిలో నుంచి నగదు ఎలా పెట్టుకుంటామని చెప్పేసి కూడా అంతే పొలంలోనే వదిలేస్తున్న విషయం కూడా మనం చూస్తున్నాం. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం రైతులు ఈ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిర్చి ఏదైతే ఉందో ఎర్ర బంగారం ధర పూర్తిగా పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఈ మిర్చి దళారులు వ్యవస్థ రాజ్యం వెళ్తుంది. దళారులు ఎక్స్పోర్ట్ పూర్తిగా ఆపేస్తున్నారు. ఎక్స్పోర్ట్ ఒక రకంగా ధర ఉంటుంది,
మిర్చి రైతుల దగ్గర మరొక రకంగా ఉంటుందని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా మనం చూస్తే మాత్రం మిర్చి రైతులు ఆందోళన బాట పట్టినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక పల్నాడు జిల్లా కానీ కొన్ని జిల్లాలో అయితే కనీసం పొలంలో మిర్చి కోత కూడా కోయకుండా అంతే పొలంలో వదిలేస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం కనీస మద్దతు ధర 18,000 ఉంటేనే రైతులకు గిట్టుబాటు అవుతుందని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. దీపిక. రైట్ నరసింహ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.